దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని సంగమా, మనం ఏది అడిగినా మనకు సహాయం చేయటానికి మన దేవుడు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటాడు. అయితే యేసయ్య నామములో మనం అడిగేటప్పుడు మనము యేసుని కలిగి ఉన్నామా లేదా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన నామం శక్తి కలిగింది, ఆయన నామం బలమైంది, ఆయన నామంలో ఏది అడిగినా అది ఇస్తారు. కానీ ఈరోజు మనం అడుగుతున్నాం, మరి పొందుకోగలుగుతున్నామా? వాటిని అనుభవించగలుగుతున్నామా? అయితే యేసు ప్రభు ఒక మాట అంటారు, ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉంటానో అప్పుడు తండ్రి వారిని చూసి సంతోషిస్తాడు, అప్పుడు తండ్రిని ఏదడిగినా సహాయం చేస్తాడని. నిజమే ప్రియమైన బిడ్డలారా, మనమందరం క్రీస్తులో ఉన్నమాట వాస్తవమే. క్రీస్తు మనలో ఉన్నాడా? క్రీస్తు మనలో ఉండడం అంటే ఆయన వాక్యం మనలో నిలిచి ఉండాలి. ఆయన ఆజ్ఞల్లో మనం నడిచినప్పుడే మనకు ప్రతిఫలం కలుగుతుంది. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకరోజు దావీదు తాను తప్పు చేసినప్పుడు ప్రభు దగ్గర మొరపెట్టుకున్నాడు, కానీ ఫలితం లేకపోయింది. ఆ తర్వాత అపజయానికి కారణమేంటో తాను తెలుసుకొని పశ్చాత్తాపడి కన్నీరు కార్చి ఉపవాసంతో గోజాడినప్పుడు ప్రభు దగ్గర మరలా ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నేను ఇప్పుడు వెళ్ళి నా భార్య పిల్లలను పోగొట్టుకున్న ఆస్తిని సంపాదించుకోగలుగుతానా అంటే దేవుడు ఇప్పుడు తప్పకుండా నువ్వు వెళ్ళు అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు మనలో నిలిచి ఉన్నప్పుడు మనం దేవుని అనుమతి లేకుండా ఏది చెయ్యం, దేవుని ఆలోచన లేకుండా ఏది చెయ్యం. కనుక క్రీస్తు మనలో నిలిచి ఉన్నప్పుడు మనము ఏదడిగినా దాన్ని తప్పకుండా తండ్రి సహాయం చేస్తారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తును మనం నోటితో పెదవులతో ఉచ్చరించడం కాదు, కానీ హృదయంలో స్థిరపరచుకొని ఆజ్ఞల ప్రకారంగా మనం నడుస్తూ అడిగినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. అట్టి కృపతో ఈ ఉదయకాలం ప్రభు మనందరినీ దర్శించి ఆయన మహిమగల రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్.